Warning. పోలీసులు బాధితులు నిందితుల కథనం ప్రకారం మనం చాలా కేసెస్ గురించి వింటూ ఉంటాం. కొన్ని కేసులు మాత్రం ఏంటి ఇంత దారుణంగా ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి కేసుల్లో ఒకటైన కేసు హర్యానాకి చెందిన మనీషా కేసు. మనీషా నర్సింగ్ జాబ్ చేసి తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఎంతో ఆశపడింది. కానీ 19 yearsకే ఆ అమ్మాయి ఆశ అడియాస్ అయింది. తనని ఎంత దారుణంగా చంపారంటే తన ఫేస్ ని కూడా గుర్తుపట్టలేనంతగా చేసేశారు. ఈ కేసులో లేని కట్టుకథలు చెప్పి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసులు చెప్పినట్టు నిజంగా తనని వైల్డ్ యానిమల్సే చంపాయా లేక ఇంకెవరైనా చంపారా? ఆగస్టు 11న స్కూల్ కి వెళ్ళిన ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఎవరి మనీషా? ఆగస్టు 11న అసలు ఏం జరిగింది? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అంటే మనం ఈ మనీషా కేసుని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. హర్యానాలోని భివానీ జిల్లా సింగాని గ్రామానికి చెందిన మనీషా ఇంటర్ పూర్తి చేసింది. తన జీవితంలో ఉన్న ఆశ ఒకటే, తను ఏదైనా హాస్పిటల్లో నర్స్ గా పనిచేసి తన ఇంట్లో వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని. ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేనందున ఆమె ఓ ప్లే స్కూల్లో పార్ట్ టైం టీచర్ గా పనిచేస్తుంది. ప్రతిరోజులానే 2025 ఆగస్టు 11న స్కూల్ కు వెళ్లడానికి బయలుదేరింది. మధ్యాహ్నం స్కూల్ అయిపోయాక నర్సింగ్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెళ్తున్నానని తన తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది. స్కూల్లో తన ఫ్రెండ్స్ కూడా చెప్పి మరీ వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఆమె ఆచూకీనే లేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ కాలేదు. The number you are trying to call is currently not reachable. Please try again later. దీంతో ఈ సిచ్యువేషన్ నార్మల్ నుంచి సీరియస్ గా టర్న్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనీషా ఎప్పుడు కూడా ఇంతసేపు బయట ఉన్నదే లేదు. అలా సాయంత్రం వరకు ఎదురు చూసినా కూడా మనీషా ఇంకా ఇంటికి రాలేదు. వెంటనే నర్సింగ్ కాలేజీకి వెళ్లి అడగ్గా ఆమె వచ్చి వెళ్లిపోయిందని చెప్పారు. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వెంటనే స్థానిక పోలీసులకు మనీషా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. పోలీసు వాళ్ళు మాత్రం కంప్లైంట్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇలాంటి కేసులు నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి. 1 or 2 days లో ఇంటికి వస్తారు. మీ అమ్మాయి కూడా వచ్చేస్తుంది, దీనికి కంప్లైంట్ అనేది అవసరం లేదని చెప్పారు. మనీషా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ ని అయితే తీసుకొని వచ్చారు. దీంతో పోలీస్ వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్లే గ్రౌండ్ సీసీటీవీ ఫుటేజ్ లో ఎగ్జాక్ట్ గా 1:55కి మనీషా అక్కడ నుంచి వెళ్తున్నట్టు కనబడుతుంది. పోలీస్ వాళ్ళు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ 3 మత్తులో ఉన్న వ్యక్తులు కనబడతారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చూసారా అని అడిగితే చూడలేదని చెప్పారు. అలాగే మనీషా ఫోటో చూపించి ఈ అమ్మాయిని మీరు ఇక్కడ ఈ పరిసరాల్లో ఎక్కడైనా చూసారా అని అడిగితే మేము చూడలేదని వాళ్ళు చెప్పారు. దీంతో చేసేదేమి లేక పోలీసు వాళ్ళు వెనక్కి వచ్చేశారు. ఇది జరిగిన 3 days కి అంటే ఎగ్జాక్ట్ గా ఆగస్టు 13 పొలంలో ఒక రైతు పని చేసుకుంటూ ఉంటే తనకు చనిపోయిన ఒక అమ్మాయి డెడ్ బాడీ కనబడుతుంది. దాంతో వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ బాడీని ఐడెంటిఫై చేసి ఇది మనీషా బాడీ అని డిక్లేర్ చేశారు. బంధువులు మీడియా వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ బాడీని చూసి ఒక్కసారిగా వణికిపోయారు. తల మొత్తం ఎముకలే ఉన్నాయి. మిగతా శరీర భాగం అంతా బాగానే ఉంది. పుర్రె మాదిరిలాగా తల మారిపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పారు, ఎప్పుడైతే ఆ క్రిమినల్స్ ని పట్టుకుంటారో అప్పటి వరకు మనీషా అంతిమ క్రియలు అయితే చేయమని చెప్పారు. దాంతో పోలీసు వాళ్ళు ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. పోలీసు వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ లో ఈ కేసుని ఒక సూసైడ్ కేస్ గా చెప్పారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ పక్కన వాళ్ళకి ఒక సూసైడ్ లెటర్ కనబడిందని, ఆ లెటర్ లో తను చనిపోవడానికి కారణం తన ఫ్యామిలీ ప్రెజర్స్ అని రాసి చనిపోయిందని వీళ్ళు రిపోర్ట్ లో చెప్పారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ అలాగే తన దగ్గర పెస్టిసైడ్స్ కూడా దొరికాయని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా నిజం కాదు అని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. పోలీసులు చెప్పిన దానికి ఫస్ట్ తనను చూసిన రైతు చెప్పిన మాటలకి మొత్తం ఆపోజిట్ గా ఉన్నాయి. రైతు ఆ బాడీని చూసినప్పుడు తన దగ్గర ఎలాంటి సూసైడ్ లెటర్ కనబడలేదని, ఒకవేళ ఇది సూసైడ్ కేసు అయితే తన ఫేస్ ని తన కళ్ళని ఎవరు ఇలా చేసుకుంటారు, ఇలా చాలా డౌట్స్ అయితే ఆ డెడ్ బాడీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ మొదట్లో ఎవరైతే రైతు చూసాడో తను ఏం చెప్పాడో ఈ స్టేట్మెంట్ ఒకసారి వీడియో చూద్దాం. మనీషా का जो गला है वो कट है और पीछे जो गर्दन है, गर्दन की 2
इंच की जो अपनी खाल है वो लटकी हुई थी, गर्दन बॉडी से बिल्कुल अलग थी। दूसरी बात, उसका जो पूरा जो फेस का जो मांस है वो बिल्कुल ख़त्म था, ओनली उसका बहन का जो जबड़ा था वो जबड़ा दिखाई दे रहा था। और इस केस को जैसे जली हुई बॉडी होती है हमारी, 2-3 दिन के बाद उसकी खाल जैसी टाइट हो जाती है, इस प्रकार की उस डेड बॉडी की हालत थी। तो मतलब कोई भी बंदा ये साफ नज़र, आम आदमी, अनपढ़ लोग भी बता सकते हैं कि ये ऐसी था। और जैसे भी जिस तरह से वकील साहब ने बताया गया था कि इसके ऑर्गन बाहर निकले हैं, जहां तक मेरे ओपिनियन है वहां पे तो मुझे ये लग रहा है कि ये ऑर्गन ट्रैफिकिंग। ఇక్కడే మనకి కొన్ని డౌట్స్ అయితే రావచ్చు, తన ఫేస్ అసలు ఎలా బర్న్ అయిందని. ఎందుకంటే తను ఒక సూసైడ్ కేసు అయితే తన ఫేస్ ని ఎవరు కాల్చారు. అటాప్చర్ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే తన ఫేస్ ని ఏదైనా వైల్డ్ యానిమల్స్ దాడి చేశాయని, దాని వల్లే అలాగ అయిందని చెప్తున్నారు. అయితే అక్కడి ప్రజలు మాత్రం వీటిని నమ్మడం లేదు. హర్యానా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ నిజాలు బయటికి రావాలి, అలాగే మనీషాకి జస్టిస్ జరగాలి. మనీషా వాళ్ళ పేరెంట్స్ పట్ల పోలీసు వాళ్ళు చాలా దారుణంగా స్టార్టింగ్ లో నడుచుకున్నారు. దాంతో పోలీసు వాళ్ళు చెప్పేదాన్ని మనీషా వాళ్ళ పేరెంట్స్ అయితే అస్సలు నమ్మడం లేదు. అయితే మనీషా వాళ్ళ పేరెంట్స్ ఇది జరిగిన కొన్ని రోజులకి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉండే సీసీటీవీ ఫుటేజ్ కోసం అడిగారు. బట్ అక్కడ ఉండే స్టాఫ్ మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వకుండా ఏదో చెప్పి పంపించేశారు. దీంతో హర్యానాలో ప్రొటెస్ట్స్ అనేవి ఎక్కువ అవడం మొదలయ్యాయి. అక్కడున్న గవర్నమెంట్ మీద కూడా ప్రెజర్స్ అయితే ఎక్కువ అయ్యాయి. దాంతో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి మిగతా 5 పోలీసులను సస్పెండ్ అయితే చేశారు. హర్యానాలో ప్రొటెస్ట్స్ అనేవి ఎక్కువ అవడంతో గవర్నమెంట్ అయితే ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకుందో మనీషా వాళ్ళ పేరెంట్స్ తమ కూతురి అంతిమ సంస్కారాలని ఆగస్టు 21న చేశారు. మనీషా అయితే ఒంటరిది కాదు, తనకి త్వరలోనే న్యాయం జరుగుతుంది. సిబిఐ తన చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా వేయాలని కోరుకుందాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోపై మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.